తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. డాక్టర్ విజయ్ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్. ఈ కాలంలో ఎక్కువగా మనం కొంత అలవాటుకు లోనయ్యారు. మార్నింగ్ ఆయిల్ పుల్లింగ్ అని, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగాలని, వేడి నీళ్ళు తాగాలని, ఇలాంటివి ఎన్నో ప్రయత్నాలు, హోమ్ రెమెడీస్ ప్రజల్లో కొంతమంది చేస్తూ ఉంటారు. అది ఒక అడిక్షన్ లాగా తయారవడం జరుగుతుంది. ప్రాక్టికల్గా మనం హ్యూమన్ బయాలజీ ప్రకారం యూజువల్గా అలాంటి వేడి నీళ్ళు తాగడము, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగడం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమందికి అలా అలవాటు చేసుకోవటం వల్ల అది తాగితే కానీ వాళ్ళకు మార్నింగ్ కాన్స్టిపేషన్ లేకుండా నార్మల్గా మనకు ఏదైతే బౌల్స్ మూమెంట్ వచ్చేసి టాయిలెట్ ఫ్రీగా అవుతుందని ఒక అపోహ సృష్టించబడుతుంది. అబ్సల్యూట్లీ మనం తీసుకునే ఆహారంని బట్టి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అంతేగాని టెక్నికల్గా గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్లనే మనకు కాన్స్టిపేషన్, మలబద్ధకం తగ్గుద్దన్న అక్యురేట్ సైంటిఫిక్ మెథడాలజీ లేదు. బట్ యూజువల్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల కొంతమందికి బౌల్స్ మొబిలైజేషన్, అంటే ఎప్పుడైతే గోరువెచ్చని నీళ్ళు పేగులోకి టచ్ అవుతాయో అవి స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అవ్వల్ల మొటిలిటీ పెరుగుతుంది. అంటే బౌల్స్ ఎప్పుడైతే మొటిలిటీ పెరుగుతుందో ఆ గోరువెచ్చని నీళ్ళతో సహా బౌల్స్లో, అంటే పేగుళ్ళల్లో ఉండే ఆహారము కడుపులో కానీ ప్రాపర్గా డైజెషన్ అయ్యి ఇంటెస్టైన్లోకి పోయినప్పుడు అది మొటిలిటీ వలన ఆహారము కిందికి జారిపోవడం జరుగుతుంది. వాటర్ కంటెంట్ ఒకటి, గోరువెచ్చని నీళ్ళు. అంటే గోరువెచ్చని నీళ్ళు సైంటిఫిక్గా మనం పెద్దగా చెప్పుకోకపోయినా గోరువెచ్చని నీళ్ళ వల్లనే నాకు డైజెషన్ బాగా అవుతుంది, నాకు మలబద్ధకం రావటం లేదని ఒక ఆలోచన కొంతమందిలో ఆ అలవాటు వలన ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి సాఫీగా ఉంటుంది. బట్ అదర్వైజ్ సైంటిఫిక్గా చూస్తే గోరువెచ్చని నీళ్ళ వలన స్టిమ్యులేషన్ అయ్యి పేగులు ఎక్కువగా మొటిలిటీ ఆడడం, తద్వారా అందులో ఉండే వాటర్ కంటెంట్ తీసుకున్న ఆహారాన్ని ముందుకు ప్రయాణించే విధంగా తోడ్పడడం, తద్వారా సాఫ్ట్ మోషన్స్, అంటే కొంత లూజ్ మోషన్స్ కానీ కొంత సాఫ్ట్ మోషన్స్ కానీ, అంటే మలబద్ధకాన్ని తక్కువ చేసి ఈజీగా డైజెషన్ అయ్యి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యి మనకు ఏదైతే డిఫికేషన్ ఫ్రీగా అవ్వడం అనేది కనబడుతుంది. అంతే తప్ప కంపల్సరీ గోరువెచ్చని నీళ్ళు తాగాలని రూల్ లేదు. దానికి కొంత మేరకు మలబద్ధకం ఉన్న వాళ్ళకు గోరువెచ్చని నీళ్ళు తాగటం వలన మొబిలైజేషన్ అవుతుంది. కానీ 100% ఈవెన్ మార్నింగ్ ఎక్కువగా ఒక లీటర్ 2 లీటర్లు ఎక్సర్సైజ్ చేసే ముందు కానీ, ఎక్సర్సైజ్ అప్పుడు కానీ మీరు వాటర్ తాగి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా మనకు మొబిలైజ్ అయ్యి నార్మల్ మోషన్స్ వచ్చే విధంగా మనకు హెల్ప్ అవుతుంది. సో ఐ కెనాట్ సే నో ఆర్ ఐ కెనాట్ సే ఎస్ టు వామ్ వాటర్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎ ఇండివిజువల్ పర్సన్.